గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో సిపికెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజే అఫీషియల్గా రిలీజ్ అవుతుంది. అండ్ నాకు తెలిసిన దాని ప్రకారం 3:30కో ఏమో రిలీజ్ చేస్తారంట. మీటింగ్ పెట్టుకొని 3:30కి రిలీజ్ చేస్తారని చెప్పారు. సో నోటిఫికేషన్ రిలీజ్ అయినాక ఈరోజు నైట్ ఒక వీడియో డీటెయిల్గా చేస్తా. సో దాని గురించి ఏం టెన్షన్ పెట్టుకోకరి. ఆ నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ అయింది. దాని అప్లికేషన్ స్టార్ట్ అయ్యి అది అప్లికేషన్ ఎండ్ కావాలంటే నెల రోజులు టైం ఇస్తారు అప్లికేషన్కి. సో రిలీజ్ అయింది అంటే జస్ట్ రిలీజ్ అయిన తర్వాత రేపటి వరకు వెబ్సైట్ వస్తుంది. ఈరోజు నైట్ కానీ రేపు కానీ మనకు గూగుల్లో సిపిగెట్ 2025 అని కొట్టుడుతోటి మనకు వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో నువ్వు అప్లై చేసుకోవాలి. ఆ వెబ్సైట్లోనే నీకు సిపిగెట్కి సంబంధించిన సబ్జెక్టులు, వాటి సిలబస్లు ఉంటాయి. ఎలిజిబిలిటీకి సంబంధించిన అన్నీ ఆ వెబ్సైట్లోనే ఉంటాయి. అది రిలీజ్ అయిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇన్ని డేస్ వెయిట్ చేసారు. ఈరోజు ఒక్కరోజు వెయిట్ చేస్తే ఈరోజు నైట్ కానీ రేపు కానీ వెబ్సైట్ అనేది మీరు గూగుల్లో సిపిగెట్ 2025 అని సెర్చ్ చేస్తేనే వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్, సెకండ్ వెబ్సైట్. అది వచ్చిన తర్వాత మీరు అందులో చూసుకోవచ్చు లోపల అసలు ఏం సబ్జెక్టులు ఉన్నాయి. సబ్జెక్టుకు అది క్లిక్ చేస్తే మొత్తం సిలబస్ పీడిఎఫ్ డౌన్లోడ్ అయితే సిలబస్లు ఉంటాయి అందులోనే. సో అది ఆ వెబ్సైట్లోనే మీరు సిపిగెట్ అప్లై చేసుకోవాలి. ఆ వెబ్సైట్ లాంచ్ చేస్తారు ఇప్పుడు ఈ రోజు నైట్ కానీ రేపు కానీ వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ఈవినింగ్ 3:30కి 4కి రిలీజ్ చేస్తామని చెప్పారు. ఒక చిన్న నోటీస్ కూడా రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ అంటే నోటిఫికేషన్ నార్మల్గా ఒక నోటీస్ వస్తుంది. సిపిగెట్ 2025 అప్లై చేసుకోరి, అప్లికేషన్ డేట్స్ అని వస్తుంది. అది వెబ్సైట్ మన గూగుల్లో వచ్చిన తర్వాత అప్పుడు అందులో అప్లై చేసుకోవాలి. అందులోనే సబ్జెక్టులు, సిలబస్ పీడిఎఫ్లు అన్నీ ఉంటాయి. సో ఇది దిశ న్యూస్ పేపర్లో వచ్చింది. నేను నార్మల్గా న్యూస్ పేపర్ చూస్తే కనిపించింది, వీడియో చేస్తున్నాను ఇప్పుడు. టీజీ సిపిగెట్ 2025 నోటిఫికేషన్ విడుదల. రాష్ట్రంలోని ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు. సో ఉన్నత విద్యా కోర్సులు అంటే పీజీనే. పీజీ కోర్సులతో పాటు 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్, మొన్న సెపరేట్గా వీడియో కూడా చేసిన 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏమున్నాయి, 4 కోర్సెస్ ఉన్నాయి. వాటికి ఎలిజిబిలిటీస్ ఏంది, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ వాళ్ళు ఏ కోర్సు అప్లై చేసుకోవచ్చు అని చేసిన. ఎవరైనా ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి. 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటుంది. డిగ్రీ ప్లస్ పీజీ క్యాంపస్లో వేసుకోవచ్చు. ఇది ఉస్మానియాలో లేదు, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ యూనివర్సిటీస్లలో ఉంది ఈ కోర్సెస్. సో చూడాలి ఒకసారి. వెల్లడించిన ఉన్నత విద్యా మండలి. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకు ఉంటే చెప్పండి. 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది, వాళ్ళు కూడా సిపిగెట్ అప్లై చేసుకోవచ్చు. సో కొంచెం కిందికి వచ్చి చూస్తే దిశ తెలంగాణ బ్యూరో రాష్ట్రంలో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన సిపిగెట్ నోటిఫికేషన్ నేడు ఉన్నత విద్యా మండలి వెలువరించనుంది. ఎంఏ ఒకటి. ఎంఏలో చాలా ఉంటాయి, చెప్పిన కదా. ఎంఏ తెలుగు, ఇంగ్లీషు, ఎంఏ హిందీ, ఎంఏ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ చాలా ఉంటాయి. నెక్స్ట్ ఎంకామ్లో కూడా ఉంటాయి. ఎంకామ్ జనరల్, ఎంకామ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎంకామ్ ఐఎస్, ఎంకామ్ అది ఇది అని ఉంటాయి ఎంకామ్లో. నెక్స్ట్ ఎంఎస్సి, ఎంఎడ్ అంటే బీఎడ్ చేసిన వాళ్ళు ఎంఎడ్ చేస్తారు, అది ఉస్మానియాలోనే ఉంది. నెక్స్ట్ ఎంపీఈడి అంటే బీపెడ్ చేసిన వాళ్ళు చేస్తారు. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాస్టర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తారు వాళ్ళకి. ఎంఎస్డబ్ల్యూ కూడా ఉంటుంది, ఇలా మెన్షన్ చేయలేరు. ఎంఎస్డబ్ల్యూ కూడా ఉంటుంది అన్నట్టు. సో తదితర పీజీ కోర్సుల్లో పాటు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు సిపిగెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇంకా రిలీజ్ కాలేదు, ఈవినింగ్ అవుతుంది. నైట్ రిలీజ్ అయిన తర్వాత వీడియో చేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ, వీరనారి చాకల ఐలమ్మ యూనివర్సిటీ, జేఎన్టీయు పరిధిలో ఉన్న పీజీ కాలేజీల్లోని పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సిపిగెట్ 2025 నిర్వహిస్తారు. అండ్ గతేడాది మే 16న సిపిగెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మే 16కి ఇచ్చారు యాక్చువల్గా. ఈసారి మాత్రం నోటిఫికేషన్ ఆలస్యమైంది. దరఖాస్తుల స్వీకరణ తర్వాత సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్సిటీ సిపిగెట్ ప్రవేశ పరీక్ష బాధ్యతలు చూడనుంది. సో ఉస్మానియా యూనివర్సిటీ సిపిగెట్ కండక్ట్ చేస్తుంది. సిపిగెట్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చి అడ్మిషన్ ప్రాసెస్, తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్, వెరిఫికేషన్, సీట్ అలాట్మెంట్ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీనే చూసుకుంటుంది. అండ్ ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రం అంటే ఉస్మానియా యూనివర్సిటీ చూసుకుంటుంది సిపిగెట్. బట్ సిపిగెట్ అనేది తెలంగాణలో ఉన్న 33 డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఆల్ పీజీ కాలేజెస్, ప్రైవేట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ కాలేజ్ కానీ, యూనివర్సిటీస్ కానీ, సో అన్నిట్లలో పీజీ అడ్మిషన్కి మనం ఇదే సిపిగెట్ అప్లై చేసుకోవాలి. దాన్ని మెయింటైన్ చేసేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. సో మీరు మీ జిల్లాలో ఉన్న నార్మల్గా యూనివర్సిటీస్లలో మీరు పీజీ చేయాలనుకుంటున్నారా, ఫోకస్ చేసి రాసుకోర్రి. లేదంటే నార్మల్ ప్రైవేట్ కాలేజ్లో, గవర్నమెంట్ కాలేజ్లో పీజీ చేయాలనుకుంటున్నా అయినా కూడా అప్లై చేసుకొని మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని రావాలి. 100కి 25 మార్కులు రాకపోతే ర్యాంక్ రాదు, క్వాలిఫైయింగ్ రాదు. ర్యాంక్ వస్తేనే మీకు అప్లై చేసుకోవచ్చు. ర్యాంక్ వస్తేనే మీకు కన్వీనర్ కోటా సీట్ వస్తుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ అలాట్మెంట్ అయ్యి సిపిగెట్ నుంచి వెళ్తే అప్పుడు మీ స్కాలర్షిప్లు వస్తాయి. ర్యాంక్ రాకపోతే, డిస్క్వాలిఫై అయిపోతే, సిపిగెట్లో సీట్ రాకపోతే మళ్ళీ మేనేజ్మెంట్లో జాయిన్ అయితే వేలకు కట్టాల్సి వస్తుంది. అందుకే ఫోకస్ చేసుకొని చదువుకోరి. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలి, ఓయూ క్యాంపస్లో కానీ, కేయూ క్యాంపస్లో కానీ, తెలంగాణ యూనివర్సిటీలో కానీ, మంచి యూనివర్సిటీస్లో రావాలంటే మీకు టాప్ 100, 200 ర్యాంక్స్ ఉండాలి. కాబట్టి ఫోకస్ చేయాలి, చదవాలి. చదవక మించి ఏం లేదు.
ప్రిపరేషన్ అవుతారు ఒక్కొక్కళ్ళు. లాస్ట్ ఇయర్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు, 2 years బ్యాక్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు, 3 years బ్యాక్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు పీజీ చేస్తారు. క్యాంపస్లలో సీట్ వస్తే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కానీ ఛాన్స్ ఉంటుందని ఇప్పుడు పీజీలు రాస్తున్నారు. అండ్ బీఎడ్ చేసిన వాళ్ళు కూడా రాస్తారు. డిగ్రీ అయిపోయినాక బీఎడ్ చేసి పీజీ చేసేటోళ్ళు. సో ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇప్పుడు 2025 డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు పీజీ రాస్తారు. ఇంత కాంపిటీషన్ ఉంటుంది దానికి, అందరూ అప్లై చేస్తారు. సో అందరిలో మీరు మంచి ర్యాంక్ రావాలంటే సబ్జెక్ట్ని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని ప్రిపరేషన్ కావాలి. ప్రిపరేషన్ అయితేనే ర్యాంక్ వస్తుంది. అంతకుమించి నేను ఏం చెప్పలేను. అండ్ ఈవినింగ్ మనం మళ్ళీ వీడియో చేసుకున్నాం. అది వెబ్సైట్లో రిలీజ్ అయిన తర్వాత నోటిఫికేషన్లో తర్వాత నైట్ వీడియో చేస్తాను సిపిగేట్ గురించి. యాజ్ పర్ నౌ ఇది న్యూస్, ఓకేనా. సో వెయిట్ చేయండి. ఇప్పుడు ఇంకో 40 days ఉంది. 40 days ఉంది కాబట్టి ఈ టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోరి. నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, వీడియో చేస్తా, సబ్స్క్రైబ్ చేసుకోరు. అన్ని అప్డేట్స్ ఇందులోనే వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్లికేషన్ నుంచి థర్డ్ పీస్ అయిపోయేంత వరకు, ఉస్మానియా కానీ వేరే యూనివర్సిటీలో హాస్టల్ అడ్మిషన్స్ అయిపోయేంత వరకు వీడియోస్ కంటిన్యూ అవుతాయి ఇంకో 3-4 months. సో అప్డేట్స్ వస్తే ఇస్తా. బట్ మీరు మాత్రం ఒకటి ఈ 40 daysలో చదువుకుంటుంటే ర్యాంక్ వస్తుంది. అంతకుమించి ఏం చెప్పలేను, ఓకేనా. ఉంటా మరి. ఎవరైనా కొత్త వాళ్ళకి షేర్ చేయరు. సిపిగేట్ అప్లై చేసే వాళ్ళకి రిలీజ్ అయింది కాబట్టి, అది ఇంటర్ వాళ్ళు అవ్వచ్చు, డిగ్రీ వాళ్ళు అవ్వచ్చు. సో ఇంటర్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ పీజీకి రాస్తారు, డిగ్రీ ప్లస్ పీజీ. డిగ్రీ అయిపోయిన వాళ్ళు పీజీ కోసం రాస్తారు 2 years పీజీకి. సో అది అన్నట్టు, ఓకేనా. పీజీలో ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. అండ్ పీజీ ఎంట్రన్స్ మాత్రం ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లలో ఉంటుంది. అది మన ఇష్టం పీజీ ఎంట్రన్స్. ఎందుకంటే డిగ్రీలో తెలుగు మీడియం ఉంది కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం అట్లా పెట్టిరాళ్ళు. ఎంట్రన్స్ తెలుగులో కూడా రాసుకోవచ్చు. బట్ పీజీకి సెమ్ములు పీజీ ఎట్లా చదవాలంటే పీజీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. పీజీలో తెలుగు మీడియం అనేది ఉండదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోరు, ఓకేనా. ఉంటా.